అండ్ థాట్ ఇన్ సంస్కార ఇన్ సీడ్ ఫామ్. ఇప్పుడు కోరిక అనేది ఒక సూక్ష్మ రూపంలో మనసులో అది విత్తన రూపంలో ఉండిపోతుంది మనసులో. ఇట్ ఈస్ ఓన్లీ డిజైర్ విచ్ ఇస్ ఫుల్ఫిల్డ్ గ్రాస్లీ, అంటే గ్రాస్లీ, దట్ క్రియేట్స్ న్యూ ఫార్మ్ డీప్ సీటెడ్ సంస్కారాస్. ఏ కోరికలైతే నువ్వు భౌతికంగా శరీరంతో నువ్వు అనుభూతిలోకి తెచ్చుకున్నావో అవే కొత్త సంస్కారాల్ని చాలా గట్టిగా నీకు మనసులోకి అవి చొచ్చుకొని పోయి ఆ మనసులో ఒక విత్తన రూపంలో ఉంటాయి. ఎప్పుడు నువ్వు శరీరంతో అనుభూతి చెందినప్పుడే, కానీ నువ్వు మానసికంగానే అంటే ఆలోచన రూపంలోనే దాన్ని నువ్వు అనుభవించావు అనుకో, అంటే శరీరంతో దాన్ని అనుభూతి పొందకుండా ఉత్తి మానసికంగానే నువ్వు దాన్ని అనుభూతి పొందావు అనుకో, అది కూడా నీకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని లేకపోతే దుఃఖాన్ని కలిగిస్తుంది. కానీ ఒకసారి నువ్వు శరీరంతో కనుక నీ యొక్క కోరికల్ని అనుభూతులకి తెచ్చుకున్నావంటే నీ మనస్సు దానికి లొంగిపోతుంది. కానీ బాబా చెప్తుంది అంటే మనస్సు లొంగిపోని, దాన్ని మానసికంగానే అనుభవించవు, కానీ నీ శరీరంతో దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోకు. నీ శరీరంతో కనుక నువ్వు అనుభూతిలోకి తెచ్చుకున్నట్టయితే అది మరీ బలమైనటువంటి ఇంకొక కోరిక కింద తయారవుతుంది. మానసికంగా వచ్చాయి, మనసులోనే ఉంటాయి, కానీ దానిని శారీరకంగా నువ్వు అనుభూతి చెందకు. నువ్వు ఒకవేళ శరీరంతో కనుక దాని అనుభూతి తెచ్చుకున్నావు అనుకో, కొత్త సంస్కారాలు ఏర్పడతాయి. అవి చాలా బలంగాను దృఢంగాను ఉంటాయి. నువ్వు కోరిక తర్వాత కోరిక అలాగా వస్తూనే ఉంటాయి. కానీ శరీరాన్ని ఉపయోగించకుండా ఉన్నట్టయితే మనసులోనే ఇవి నాశనం అయిపోతాయి. Desires are harmful both ways, when fulfilled, when not fulfilled. ఈ కోరికలు అనేవి తీరినా తీరకపోయినా కూడా అవి హార్మ్ఫుల్, అంటే అది బాధను తీసుకొస్తాయి, అవి కష్టాన్ని తీసుకొస్తాయి. వన్స్ ఏ డిజైర్ ఈజ్ ఫుల్ఫిల్డ్, దేర్ ఇస్ అనదర్ డిజైర్ దట్ అరైజెస్ రెడీ టు బి సాటిస్ఫైడ్. ఒక కోరికను కనుక నువ్వు పూర్తిగా అనుభూతులు తెచ్చుకున్నావు అనుకో, కోరిక only perfect masters can destroy the desires of the devotees, disciples, and those on whom their grace descends. కానీ సద్గురువులు వాళ్ళు నీ మనసులో నీకు ఉన్నటువంటి కోరికల్ని పూర్తిగా సర్వనాశనం చేయగలుగుతారు. ఎవరి కోరికలు? తన యొక్క భక్తుల యొక్క, తన శిష్యుల యొక్క కోరికలు, అవి పూర్తిగా సర్వనాశనం చేయగలుగుతారు వాళ్ళు. అది కూడా ఆయన యొక్క కృప దయ నువ్వు పొందగలిగితే, వాళ్ళ కృప దయ నీ మీదకి ఎప్పుడైతే వస్తుందో కోరికలన్నీ అవి నువ్వు అనుభవించవు. ఇక్కడ మనకు తేడా తెలుసుకోవాలి. కోరికలు వేరు, అవసరాలు వేరు. అవసరాలు ఏమిటి? కూడు గుడ్డ నివాసము, ఇవి అవసరాలు. కానీ కోరికలు అన్నవి నీ మనసు ద్వారా నువ్వు తెచ్చిపెట్టుకున్నవి. వాటి ప్రభావం ఎలా ఉంటుంది? నువ్వు శరీరంతో కనుక ఆ కోరికలను నువ్వు తీర్చుకున్నట్టయితే ఇంకో కొత్త కోరికలన్నీ పుడతాయి. కానీ నువ్వు ఎప్పుడైతే మనసు నుంచి దాన్ని నాశనం చేసేసుకున్నావు అనుకో, అంటే శరీరం ఉపయోగించలేదనుకో, దానివల్ల ప్రమాదం లేదు, కొత్త కోరికలు రావు. ఎప్పుడైతే శరీరంతో నువ్వు అనుభూతి చెందడానికి చేసావో అప్పుడే అవి చాలా ప్రమాదకరమైనవి. సద్గురువులు తన యొక్క భక్తుల యొక్క తర్వాత శిష్యుల యొక్క మనసులో కోరికలే రాకుండా పూర్తిగా వాళ్ళు సర్వనాశనం చేయగలుగుతారు. వాళ్ళు ఒక్కళ్ళే చేయగలరు. ఎప్పుడు? వారి యొక్క కృపా దయ మన మీదకు వచ్చినప్పుడు. ఇక్కడ ఏమిటి? మన మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా, ఆయన కృపని కనుక సంపాదించామంటే మనకి ప్రాపంచపరమైనటువంటి కోరికలు శరీరంతో అనుభవించడానికి మనం ఇష్టపడమాట. ఆయనే మనని దాని నుంచి దూరంగా చేయగలుగుతాడు. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ డస్ నాట్ లీడ్ టు ది టెర్మినేషన్. నువ్వు ఈ కోరికని నువ్వు తీర్చుకున్నావు అనుకో, నెరవేర్చుకున్నావు అనుకో, అక్కడ దాన్ని
అంతం కలగదు అది. దే ఆర్ సబ్మర్జ్డ్ ఫర్ ఎ వైల్ ఓన్లీ టు రీఅపియర్ విత్ యాడెడ్ ఇంటెన్సిటీ. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ డస్ నాట్ లీడ్ టు దేర్ టెర్మినేషన్. నువ్వు నెరవేర్చుకున్నట్టయితే వాటికి అంతం అనేది ఉండదు. అవి మనసులో అవి ఏర్పడి ఇంకొకసారి ఇంకా దానికన్నా తీవ్రంగా అనుభూతి పొందాలని ఇంకొక కోరిక వస్తుంది. వరల్డ్లీ డిజైర్స్ కెన్ దేర్ఫోర్ నెవర్ లీడ్ టు అవాయిడింగ్ హ్యాపీనెస్. అంచేత ఈ ప్రాపంచపరమైన కోరికలు నిన్ను ఎప్పుడూ కూడా సుఖానికి ఆనందానికి దారి తీయవు. ఆన్ ది కాంట్రరీ, దే ఇన్విటబుల్లీ ఇన్వైట్ అన్ఎండింగ్ సఫరింగ్ ఆఫ్ మెనీ కైండ్స్. దాని అలాగా అదేంటి సంతోషాన్ని తీసుకురావడం అలా ఉంచి తర్వాత ఇంకా దానికి ఎక్కువగా ఏం జరుగుతుంది, అవి నీకు కష్టము బాధ అనేక రకాలైనటువంటి కష్టాలు బాధలు అది తీసుకొచ్చి పెడుతుంది. ఇవి ఎప్పుడు నువ్వు శరీరంతో కనుక వాటిని అనుభూతి తెచ్చుకున్నప్పుడే. మానసికంగా నువ్వు అనుభూతి చెంది వాటిని వదిలిపెట్టేసావు అనుకో, దానివల్ల ప్రమాదం లేదు. ఇది ఇక్కడ బాబా చెప్తున్న సారాంశం. టు డెలివర్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ లిమిటేషన్స్ వన్ మస్ట్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ డిజైర్. నీకు కోరికల వల్ల ఏమో నువ్వు నీ యొక్క జీవితం పరిమితం అయిపోయింది. అదే సారీ అవి హద్దులు దాటింది. కానీ నువ్వు ఆ కోరికల్ని పూర్తిగా నిర్మూలించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అవి అప్పుడు నీకు హాని కలగదు. ద ఎబిలిటీ టు ఎక్సర్సైజ్ కాన్స్టెంట్ కంట్రోల్ ఓవర్ వన్స్ లో డిజైర్స్ ఈజ్ నో మీన్ అచీవ్మెంట్. ఇక్కడ బాబా చెప్తున్నారు. ఇప్పుడు శారీరక పరమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి నువ్వు తీర్చుకోవనుకో, ఆ బాధలు అది నీకు నిజమైన సాధారణమైనటువంటి గెలుపు కాదు, నీకు చాలా గొప్ప గెలుపు. శారీరకంగా నువ్వు అనుభవించకుండా వాటిని వదిలిపెట్టేస్తున్నావు. అది నీకు పెద్ద గెలుపది. సక్సెస్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఏ లాస్టింగ్ సబ్లిమేషన్ ఆఫ్ ఆల్ డిజైర్స్ ఈజ్ ఇండీడ్ ఏ గ్రేట్ వన్. ఆ విధంగానే నువ్వు నీ కోరికలన్నీ కూడా ఆవిరి రూపంలో నువ్వు అంటే ఆవిరి రూపంలో వాటిని నిర్మూలించుకున్నావు అనుకో, అది నిజంగా అదేమో చాలా గొప్పదైనటువంటి ఒక గెలుపు నీకు. బట్ ద గ్రేటెస్ట్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఈస్ ది బర్నింగ్ అవే ఆఫ్ ఆల్ డిజైర్స్ వన్స్ అండ్ ఫర్ ఆల్. కానీ నిజానికి ఈ కోరికలన్నింటినీ కూడా ఒక్కసారి మంటబెట్టి మాయం చేయడం అనేది అది సాధారణమైన కాదా, అది సాధారణమైన సాధన కాదు. విచ్ డివైన్ లవ్ ఎలోన్ కెన్ డూ. మరి అది ఎలా జరుగుతుందయ్యా అంటే, నీకు ఎప్పుడైతే భగవంతుడి మీద ప్రేమ అధికంగా అవుతుందో అప్పుడే ఈ కోరికలన్నిటినీ ఒక్కసారి నువ్వేమో వాటిని మటుమాయం చేసుకోవచ్చు, భరణం చేసేసుకోవచ్చు, మచిపు చేసేసుకోవచ్చు. ఇప్పుడు నీకు భగవంతుడి మీద భక్తి భగవంతుడి మీద ప్రేమ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడే ఇది సాధ్యం. బీ బౌండ్ బై డిజైర్, బీ అటాచ్డ్ టు డిటాచ్మెంట్. బాబా చెప్తున్నారు, సర్వ స్వతంత్రానికి నువ్వు బందీగా ఉండవు. స్వతంత్రానికి బందీగా ఉండడం ఏంటి అంటే, నీ మనస్సు నీ చేతుల్లో పెట్టుకో, దాన్ని ఎక్కడికి మిగతా వాటిని కొనేకు. అప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు. నా కోరికలు రావు, కోరిక తీసుకోకర్లేదు. కానీ అవి ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే నువ్వు వైరాగ్యానికే అంటిపెట్టుకు ఉండగలుగుతావో, ఎప్పుడైతే వైరాగ్యానికి అంటిపెట్టుకు ఉండగలుగుతావో అప్పుడే నువ్వేమో సర్వ స్వతంత్రుడు అయిపోతావు. దట్ మీన్స్ హ్యావ్ డిసైడ్స్. అంటే దాని తాత్పర్యం బాబా చెప్తున్నారు. అంటే ఏమిటి? కోరికలు ఉంచుకో, బట్ దేర్ మాస్టర్ అండ్ నాట్ దేర్ స్లేవ్. వాటికి నువ్వు అధికారి కింద ఉండవు, మాస్టర్ కింద ఉన్నాయి నీ కోరికలకి. కానీ దానికి బానిస కింద అయిపోకు. కోరికలు ఉండని, కానీ దానిని అదుపులో ఉంచుకో, దానికి బానిస అవ్వద్దు. ద రియల్ డిజైర్ ఈస్ దట్ which leads you to become perfect in order to make
అదర్స్ పర్ఫెక్ట్. నిజమైనటువంటి కోరిక ఏమిటంటే, నిజంగా నువ్వు సంపూర్ణత, పర్ఫెక్ట్ మాస్టర్ అండ్ సంపూర్ణమైన సద్గురువు. నువ్వు నీ అంతలో నువ్వు పూర్తిగా సంపూర్ణంగా అవడానికి ప్రయత్నించచ్చు. ఎందుకు? నువ్వు ఎప్పుడైతే సంపూర్ణత నువ్వు పొందుతావో, మిగతా వాళ్ళని కూడా వాళ్ళని ఆ విధంగా తయారు చేయొచ్చు. అందుకని నువ్వేమో వాటిని సంపూర్ణంగా నువ్వు సంపూర్ణంగా ఉండడానికి నువ్వు ప్రయత్నించు. ఎప్పుడైతే ఈ కోరికలు అవన్నీ నువ్వు తీర్చే అనుభూతి, శారీరకంగా అనుభూతులకు తెచ్చుకోవు, నీకు చేతిలోనే నీ యొక్క అధీనంలో ఉంటావు అవన్నీ కూడా. నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు ఒక చక్కని జీవితం జీవిస్తావో, మిగతా వాళ్ళని కూడా నువ్వు చేయగలిగినటువంటి సామర్థ్యం నీకు వస్తుంది. ద స్టేట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ దట్ ఈజ్ ఫిల్డ్ విత్ డిజైర్. సామాన్య మానవుడి యొక్క స్థితి ఏమిటి? వాడికి అనేక కోరికలతో నిండిపోయింది మనసంతా. అండ్ ద స్టేట్ ఆఫ్ రియలైజేషన్ ఇస్ దట్ వన్ ఈజ్ డిజైర్లెస్. కానీ నువ్వు భగవత్ సాక్షాత్కారం కనుక నువ్వు పొందాలనుకుంటున్నావు అనుకో, అప్పుడేమో సంపూర్ణంగా కోరికలు లేకపోయే స్థితికి రావాలి. సామాన్య మానవుడు కోరికలతో నిండిపోయాడు. కానీ నువ్వు భగవద్ అనుభూతి పొందాలి అంటే పూర్తిగా నువ్వు కోరికలను నిర్మూలించుకో, వాటిని అనుభూతులకు తెచ్చుకోకుండా. డిజైర్స్ ఆర్ టూ కైండ్స్. ఈ కోరికలు రెండు రకాలు ఉన్నాయి. డిజైర్ టు ఎక్స్పీరియన్స్ క్రియేషన్ ఆర్ ద డిజైర్ టు రియలైజ్ ది సెల్ఫ్. ఇక్కడ క్యాపిటల్ సెల్ఫ్. రెండు రకాల కోరికలు ఉన్నాయి. ఏమిటి? ఒకటేమో ఈ సృష్టిలో ఉన్న అందాలు, చందాలు, అనుభూతులు అన్నీ పొందాలని, అది ఒక రకమైన కోరిక. ఇంకో కోరిక ఏమిటి? నువ్వు నేను ఎవరిని, అసలు నేను ఎవరిని, క్యాపిటల్ సెల్ఫ్ ఇక్కడ అంటే నేను ఈ జీవాత్మని కాదు, నేను పరమాత్మ. ఆ పరమాత్మ అనే అనుభూతి తెచ్చుకోవడం అనేది నీకు రెండో కోరిక. మొదటి కోరిక ప్రపంచాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవాలని, ప్రపంచంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు అనుభూతిలోకి తెచ్చుకోవాలని. రెండో కోరిక ఏమిటంటే, అసలు నేను ఎవరిని? నేను ఆ పరమాత్మని, జీవాత్మ కింద ఉంటున్నాను, కానీ నేను అసలు పరమాత్మని, ఆ పరమాత్మ అనుభూతి నేను పొందాలి అన్నటువంటిది ఇంకొక కోరిక. ద సోర్స్ ఆఫ్ డిజైర్ ఈస్ టు బి ఫౌండ్ ఇన్ ద మైండ్. ఈ కోరికలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? నీ మనస్సులోంచి పుడుతున్నాయి. విచ్ ఈస్ ఆన్ ది మెంటల్ ప్లేన్. అది మానసిక మానసిక భూమికల్లో ఉంటుంది ఈ కోరిక. హియర్ ద సీడ్ ఆఫ్ డిజైర్ ఈజ్ అటాచ్డ్ టు ద మైండ్. ఈ మనస్సులో అవి విత్తన రూపంలో అవి ఉన్నాయి ఈ కోరికలు. ద డిజైర్ ఎగ్జిస్ట్ హియర్ ఇన్ ఏ లేటెంట్ ఫామ్. ఇది ఈ మనస్సులో ఈ కోరికలన్నీ గుప్తంగా ఉన్నాయి. ఇన్ ది సేమ్ వే యాజ్ ద ట్రీ ఈజ్ లేటెంట్ ఇన్ ద సీడ్. బాబా పోలుస్తున్నారు అక్కడ. విత్తనంలో చెట్టు దాగి ఉంది, మర్రి విత్తనం ఉంది, చాలా చిన్నది. అది వేస్తే పెద్ద వృక్షంకి తయారవుతుంది. మరి అంత చిన్న విత్తనంలో అంత పెద్ద వృక్షం ఎలా వచ్చింది? అదే విధంగా నీ కోరికలన్నీ కూడా నీ మనస్సులోనే అవి దాగి ఉన్నాయి, విత్తన రూపంలో. విత్తన రూపంలో అవి దాగి ఉన్నాయి. ఇంప్రెషన్స్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ యాజ్ డిజైర్. నీకు ముద్రలు పడుతున్నాయి, అంటే సంస్కారాలు పడుతున్నాయి. అవేమో కోరిక రూపంలో, అవేమో నిన్ను మేలుకొల్పుతూ లేపుతూ ఉంటాయి అనుభవించాలి. అండ్ ద రేంజ్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ స్ట్రిక్ట్లీ లిమిటెడ్ బై దీస్ డిజైర్స్. మరి నువ్వు చైతన్యవంతుడుగా అవ్వాలి. ఎంత చైతన్యవంతుడు అవ్వాలి? నువ్వే ఆ భగవంతుడివి అని తెలుసుకునే అంత చైతన్యం రావాలి. కానీ ఆ చైతన్యంలోకి వచ్చే లోపుగా 7 భూమికలను దాడతావు. మరి ఈ భూమికలో నువ్వు ఎక్కడైతే ఉన్నావో నీ యొక్క కోరికలు కూడా
ఆ పరిధిలోనే అవి ఉంటాయి. The capacity of a desire to find expression is conduct depends upon the intensity and the amount of samskaras connected with it. నీకు కొన్ని కోరికలు ఉన్నాయి. అది ఎంత దూరంలో ఉన్నా, ఎంత ఎక్కువగా ఉన్నాయి, ఎంత తీవ్రంగా ఉన్నాయి. ఆ తీవ్రత మీద ఆధారపడి నువ్వేమో నిన్ను నువ్వు జీవింపేసుకుంటున్నావు. వాటి యొక్క శక్తి ఎంత దాకా ఉందంటే, అది నీకు ఎంత తీవ్రంగా ఉంటే అంత తీవ్రంగా అవేమో నీ మీద పనిచేస్తున్నాయి. అవేమో అందుకని owing to the hindrance of multifarious desires, it becomes impossible for the soul to find full and free expression of the true being. ఈ కోరికల యొక్క అడ్డుపడుతున్నాయి నీకు. అవి అనేక రకాలైనటువంటి కోరికలు ఉన్నాయి. ఆ కోరికలన్నీ నీకు అడ్డు తగులుతున్నాయి. దేనికి? నువ్వేమో నీ ఆత్మరుచురూపాన్ని తెలుసుకోనీయకుండా అవి అడ్డుపడుతున్నాయి. అవి అవి అండ్ లైఫ్ బికమ్స్ సెల్ఫ్ సెంటర్డ్ అండ్ నారో. అవి ఎప్పుడైతే నువ్వు వాటికి లొంగిపోయావో నీ జీవితం అంతా చాలా సెల్ఫ్ సెంటర్డ్, అంటే నేనే నాకే కోరికలు అని నీకు ఆ కోరికలు తీర్చుకోవడమే తప్ప నీ జీవితం అంతా చాలా చాలా సంకుచితం అయిపోతుంది. అంటే ఈ కోరికలన్నీ నువ్వు ఎవరివి అని నువ్వు తెలుసుకోవడానికి అడ్డుపడుతున్నాయి. అంచేత వాటిని పూర్తిగా నాశనం చేసుకోవడానికి ప్రయత్నించు. డిజైర్ కెనాట్ బి ఎఫెక్టివ్లీ ఓవర్కమ్ త్రూ మెకానికల్ రిప్రెషన్. నువ్వు నీ కోరికలన్నీ బలవంతంగా నువ్వు తప్పించుకోవాలనే ప్రయత్నం మట్టుకు నువ్వు చెయ్యకు. అవి నీకు ఆ సమర్థత లేదు, అవి అధిగమించడానికి ఆ సమర్థత లేదు. దే కెన్ బి ఎనిహిలేటెడ్ ఓన్లీ త్రూ నాలెడ్జ్. అవి నువ్వు అజ్ఞానంలో కోరికలు కోరుకుంటున్నావు, కానీ నీకు ఎప్పుడైతే జ్ఞానం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే జ్ఞానం ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడే నువ్వు సమర్థవంతంగా వాటన్నిటినీ కోరికల్ని అధిగమించవచ్చు. The continuous realization of the futility of wants will eventually lead you to know knowledge. అది నువ్వు నిరంతరము నువ్వు తెలుసుకుంటున్నావు అనుకో, ఈ కోరికలు తీర్చుకోవడం అనేది అవి పనికిమాలినవి. అవి వాటినేమో పూర్తిగా నేను నశింపజేసుకోవాలని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడే నీకు ఆ జ్ఞానం అనే జ్ఞానం ద్వారా నువ్వు భగవంతుడు అని తెలుసుకోవడానికి నీకు అవకాశం వస్తుంది. అంచేత నువ్వు బలవంతంగా నీ కోరికలను ఆపు చేసుకోవడానికి ప్రయత్నించకు. జ్ఞానం ద్వారా నువ్వు వాటిని దూరం చేసుకోవడానికి ప్రయత్నించు. నీకు ఎప్పుడు జ్ఞానం వస్తుంది? ఎప్పుడైతే ఆ కోరికల మీద నీకు అధికారం వచ్చేసిందో అప్పుడే నీకు ఆ జ్ఞానం వస్తుంది. డిజైర్ ఫర్ నథింగ్ ఎక్సెప్ట్ డిజైర్లెస్నెస్. నువ్వు దేని గురించి కోరిక పెట్టుకోకు. నాకు కోరిక లేకుండా ఉండడమే పెద్ద కోరిక అని అనుకో. బాగా చెప్తున్నారు ఇక్కడ. ది స్టేట్ ఆఫ్ కంప్లీట్నెస్ ఈజ్ లేటెంట్ ఇన్ ది ఎవ్రీవన్. కంప్లీట్ డిజైర్లెస్నెస్, నీకు ఆ స్థితి రావాలి. ఏమిటి? పూర్తిగా కోరికలన్నిటినీ కూడా నువ్వు నిర్మూలించుకోవాలి. అదేమో గుప్తంగా ప్రతి వాళ్ళలోనూ ఉన్నాయి. నేనేమో పూర్తిగా కోరిక లేకపోవడం అనే స్థితికి నేను చేరాలి. అండ్ వెన్ త్రూ కంప్లీట్ డిటాచ్మెంట్ వన్ రీచెస్ ద స్టేట్ ఆఫ్ వాంటింగ్ నథింగ్, one taps the unfailing inner source of eternal and unfading happiness. ఎప్పుడైతే నువ్వు సంపూర్తిగా వైరాగ్య భావంతో కనుక నువ్వు నీ కోరికలన్నిటినీ కూడా పూర్తిగా నశింపజేసుకుంటావో వైరాగ్య భావంతో, అప్పుడేమో నీలో ఉన్నటువంటి శక్తిని ఆ శక్తి ఎలాంటిది? అది నీకు చాలా బలం ఇస్తుంది. అది అనంతంగాను ఆ ఆనందాన్ని పొందడానికి నీకు అవకాశం ఇస్తుంది. అంచేత నువ్వు వైరాగ్య భావంతో నీ జీవితాన్ని జీవించడానికి నువ్వు ప్రయత్నించు. అంతే.
happiness, which is not based upon the object of the world, but is sustained by self-knowledge and self-realization. మరి మరి ఈ ఉద్దేశాన్ని ఎప్పుడు నువ్వు అనుభవించగలవు అంటే, నీకు ఎప్పుడైతే ఆ యొక్క జ్ఞానం, నువ్వు ఎవరువో అని నువ్వు తెలుసుకోగలిగిన జ్ఞానం నీకు వచ్చేసి, తర్వాత ఆ భగవంతుని యొక్క అనుభూతిని పొందేటువంటి స్థితి నీకు ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడే నువ్వు పూర్తిగా నీ మనసులో ఉన్న గుప్తంగా దాగి ఉన్నటువంటి అన్ని కోరికల్ని కూడా పూర్తిగా నిర్మూలించగలుగుతావు. అంతే అని ఇక్కడ దాకా కోరికల గురించి బాబా ఇచ్చినటువంటి కొటేషన్స్ చదువుకున్నాము. ఇక్కడి నుంచి డెస్పరేషన్ అంటే నిరాశ. Desperation. If you experience desperation that causes a person commit suicide and you feel that you cannot live without seeing me, ఇక్కడ మీ అంటే క్యాపిటల్ లో బాబా మీ, then you will see me. నువ్వు ఒక రకమైన అనుభూతి పొందాలి. ఆ అనుభూతి నీకు నిరాశ కలిగిస్తోంది. ఆ అనుభూతి అదేమిటి, నీకు ఆ కోరిక తీరకపోతే గాని నేను సూసైడ్ అంటే మరణిస్తాను, నేనేమో ఉరి వేసుకుంటాను అన్నటువంటి తీవ్రమైన కోరిక మటుకు నీకు నన్ను చూడాలని, అంటే భగవంతుణ్ణి చూడాలని, బాబాని చూడాలని అంత తీవ్రంగా నీకు ఉందనుకో, అప్పుడు నువ్వు తప్పకుండా నన్ను చూస్తావు. నేను భగవంతుడిని చూడండి, నేను నిరాశ పడిపోయి ఆత్మహత్య చేసుకుంటాను అన్న తీవ్రత నీలో ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు నువ్వేమో భగవంతుని చూడగలుగుతావు. డెస్టినీ అంటే విధి, అంటే నిర్ణయించబడింది అది. డెస్టినీ మీన్స్ ద డివైన్ విల్ గైడింగ్ ది లైన్స్ ఆఫ్ సిన్ అండ్ virtue, resulting in suffering and happiness experienced by the soul from the beginning of its evolution till its end in realization. ఈ ఆత్మ ఎప్పుడు పుట్టింది? అది రాయి రూపంలో పుట్టింది. రాయిగా ఉన్నప్పుడే ఒక ఆత్మ వచ్చింది. ఆ ఆత్మ అనేక రకాలైనటువంటి విధి నిర్ణయించబడినటువంటి విధంగా అది మెల్లిమెల్లిగా అన్ని రూపాలు ధరించుకుంటూ మెల్లిగా నువ్వేమో మానవ రూపం దాకా నువ్వు వచ్చింది, ఆత్మ వచ్చింది. అది అనేక రకాలైన బాధలు పడింది, అనేక రకాలుగా ఆనందం కూడా పొందింది. ఎప్పటిదాకాను? అది మానవ రూపం ధరించేదాకాను. అది ఆ మానవ రూపం వచ్చిన తర్వాత నేను ఎవరిని అనే ఎప్పుడైతే నువ్వు మానవ రూపంలో మొత్తం 84 జన్మలు ఉన్నాయని బాబా చెప్పారు. ఈ ఏదో ఒక జన్మలో అతనికి నేనంతగా ఎవరిని అసలు అని నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క రూపం ఎలా ఉంది అని నీవు తెలుసుకోవాల్సి వచ్చిన సమయాల్లో అదేమో పూర్తిగా ఈ యొక్క నీ జీవాత్మ నశించి పరమాత్మని నువ్వు దర్శించుకోగలిగినటువంటి స్థితికి, అంటే ఆ 1 నుంచి 7 భూమికల దాకా దాటి, ఆ 6 భూమికలు దాటి 7వ భూమికలో అంటే ఆత్మజ్ఞానం కలిగిన ఆ వెంటనే నువ్వు పరమాత్మను తెలుసుకుంటావు. అది ఆ ఆత్మ ఎప్పుడు పుట్టింది? రాయి రూపంలో ఉండగానే ఆత్మ వచ్చింది. అది మెల్లిమెల్లిగా మానవ రూపం దాకా వచ్చి మానవ రూపంలో నేను భగవంతుణ్ణి అని తెలుసుకోవాలనే తీవ్ర వాంఛతో అది 6 భూమికలు దాటి 7వ భూమిక దాకా తీవ్రంగా ప్రయత్నం చేసి వచ్చినప్పుడు అప్పుడు ఆత్మ పూర్తిగా భగవంతుల్లో ఐక్యమైపోతుంది. ఐ డు నాట్ చేంజ్ యువర్ డెస్టినీ, బాబా చెప్తున్నారు. నీ విధిని నేను మార్చను. బట్ ద వన్ థింగ్ ఐ డూ గివ్ యూ ది ఇన్నర్ స్ట్రెంగ్త్, అండ్ బై దట్ ఇన్నర్ స్ట్రెంగ్త్ యూ కెన్ ఫైట్ ది బ్యాటిల్ ఆఫ్ లైఫ్. నేను నీ విధి నిర్ణయించబడినటువంటి విధి, ఆ విధి ఎలా వచ్చింది? సంస్కారాల ప్రకారం వచ్చింది. ఆ విధిని నేను మార్చను, కానీ మటుకు నేను చెప్పగలుగుతాను. నీకు వచ్చేటువంటి ఆ విధి విధానాన్ని అంతా
తట్టుకుని జీవించగలిగినటువంటి బలాన్ని నేను ఇస్తాను నీకు. అది అంతర్గతంగా ఆ బలాన్ని నీకు ఇస్తాను నేను. అది ఎందుకని, నీ జీవితం అనేటువంటి జీవితాన్ని దాంతో ఫైట్ చేసి, యుద్ధం చేసి, నువ్వెవరివో తెలుసుకోవడానికి శక్తిని ఇస్తాను అన్నాడు. అంతే తప్ప నీ యొక్క విధిని మార్చను. నీకు శక్తి ఇస్తాను, మొత్తం జీవితాన్నంతా జీవించగలిగినటువంటి శక్తిని ఇస్తాను. అంటే ఎప్పటిదాకా నువ్వు ఆ శక్తిని ఉపయోగించుకుంటావు అంటే, నువ్వే ఆ పరమాత్మవి, నాలోనే ఆ నేను జీవాత్మ అనుకుంటే ఇప్పుడు పరమాత్మని అన్నటువంటి స్థితి వచ్చేదాకా ఆయన నీకు ఆ శక్తిని ఇస్తుంటాడు అని ఇక్కడ శక్తి గురించి, డెస్టినీ గురించి బాబా ఇచ్చిన కొటేషన్. డిస్ట్రక్షన్, సర్వనాశనం. When the world is destroyed, a new and better world must spring from these ashes. ఈ ప్రపంచం కనుక ఒకసారి నాశనం అయిపోయినట్టయితే ఆ యొక్క బూడిదలోంచి మళ్ళీ కొత్త ప్రపంచం అది ఉద్భవిస్తుంది. అది ఆ డిస్ట్రక్షన్. ఎప్పుడైతే సర్వనాశనం అయిపోతావో అంటే నీలో కోరికలు, ఇదేమిటంటే ప్రపంచం నశించే రోజు అని ఒకటేదో డెస్టినీ రోజు అని అనుకుంటారు అందరూ. అది ఎప్పుడైతే జరుగుతుందో అందులోంటే మళ్ళీ కొత్త ప్రపంచం సృష్టించబడుతుంది అంతే. ఇది డిస్ట్రక్షన్ గురించి. డిటాచ్మెంట్. డిటాచ్మెంట్ అంటే ఈ పరమాత్మ తను అనంతమైనటువంటి నిరంతరమైనటువంటి స్థితికి నీ ఆత్మను తీసుకెళ్ళాం. అది ఎలా జరుగుతుంది? అది వైరాగ్య భావంతో నువ్వు కనుక నీ యొక్క అనేక రకాలైనటువంటి నువ్వు ఉపయోగించుకుంటే ప్రజ్ఞంతాను ఉపయోగించుకుంటావు. అది అది నేను మళ్ళీ చదువుతాను. ద సోల్ టు రియలైజ్ మై ఇన్ఫినిట్. ద సోల్ అంటే పరమాత్మ. టు రియలైజ్ మై ఇన్ఫినిటీ, నువ్వు ఆ పరమాత్మ అని ఆ అనుభూతిని పొందాలి అంటే, ఆ పరమాత్మ లాంటిది నిరంతరం ఉన్నవాడు, ఆయనకి ఏ స్థితి అన్నది లేదు, ఎప్పుడు ఉన్నది ఆ పరమాత్మ. అది ఎప్పుడైతే నీ యొక్క శక్తులు యుక్తులు అన్నీ కూడా ఉపయోగించి నువ్వేమో వైరాగ్య భావాన్ని అవలంబించి నువ్వు జీవించగలుగుతావో, ఆ విధంగా నువ్వు ప్రతి దాని నుంచి క్రియేచర్లీ నీ యొక్క శక్తిని ఉపయోగించేది. అది ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇండివిజువల్. నీకు వ్యక్తిగతంగా సృష్టిపరంగా నీకు అన్ని రకాలైనటువంటి ఆ శక్తులు ఉందని వాటిని ఉపయోగించి నువ్వు ఎప్పుడైతే అది జీవించగలుగుతావో, అది ఎప్పుడు వస్తుంది? వైరాగ్య భావం నువ్వుతో దాంతో జీవించినప్పుడు. వన్ హ్యాస్ టు కంప్లీట్లీ ఎస్కేప్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ గ్రాస్. అది ఏ విధంగా వస్తుంది? ఈ భౌతిక పరమైనటువంటిది, సూక్ష్మపరమైనటువంటి, మానసిక పరమైనటువంటి ఈ సృష్టిని, ఈ కంటికి కనిపించే సృష్టిని నువ్వు దాని నుంచి నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎస్కేప్ పూర్తిగా దాటిపోగలుగుతావో అప్పుడే నువ్వు భగవంతుని, నువ్వు ఎవరివి అని నువ్వు తెలుసుకుంటావు. అంటే ఈ డిటాచ్మెంట్ అన్నది, వైరాగ్య భావన అన్నది నిర్లిప్తతతో నువ్వు ఎప్పుడైతే జీవించగలుగుతావో అప్పుడే నువ్వు తెలుసుకుంటావు అని ఇక్కడతో ఇంకొక కొటేషన్స్ ఆపేస్తానండి. ద కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ విచ్ రియల్లీ లాస్ ఈస్ డ్యూ టు ది అండర్స్టాండింగ్ ఆఫ్ సఫరింగ్ అండ్ ఇట్స్ కాజెస్. నీకు నిజంగా ఈ డిటాచ్మెంట్ అంటే వైరాగ్యం ఉంది, అది నిర్లిప్తత ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎప్పుడైతే నీ దుఃఖానికి, బాధలకి, కష్టాలకి అన్నిటికీ కారణం నువ్వు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతావో అప్పుడే నీకు వైరాగ్య భావం వస్తుంది. ఇట్ ఈస్ సెక్యూర్లీ బేస్డ్ అపాన్ ది unshakable knowledge that all things of the world are momentary and passing, and that any clinging to them is bound to be eventually a source of pain. ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో ఏమిటి, ఈ నీకు బ్రహ్మాండమైనటువంటి జ్ఞానంతో, దాన్ని కదల్పలేనటువంటి జ్ఞానంతో నువ్వు ఎప్పుడైతే ఈ ప్రపంచంలో వచ్చి అన్నీ కూడా క్షణభంగురమైనవి,
అవి అలా వస్తాయి, ఇలా పోతాయి అంతే. కానీ వాటికి నువ్వు ఎప్పుడైతే పూర్తిగా అంటి పెట్టుకుని ఉంటూ ఉంటావో, ఓ దానివల్లే నాకు ఈ బాధలన్నీ వస్తున్నాయి, అదే మూలము కారణము నా బాధలకన్నీ ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, అప్పుడే నీకు ఈ వైరాగ్య భావన అనేది ప్రపంచం నుంచి రాగలుగుతుంది. ఈ డిటాచ్మెంట్ ఉంది. అవతార్ మెహర్ బాబాకి జై. ఇక్కడితో ఆపేస్తానండి. నాగవాణి గారు, జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.